ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వాస్తవం ఒకటైతే మన మీడియా ఇక్కడ చెప్తున్నటువంటిది మరీ దారుణమైన అబద్ధాలు నడుస్తున్నాయి. చైనాలో ఉన్నటువంటి మీడియా సంస్థలేమో అక్కడ ఇట్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులకు సంబంధించి షాంఘై ఖాళీగా ఉన్నటువంటిది, అట్లాగే అక్కడ ఎయిర్పోర్ట్లు ఖాళీగా ఉన్నాయి, 3 మేజర్ కమర్షియల్ స్ట్రీట్స్ పూర్తిగా ఖాళీగా తిరుగుతున్నటువంటి, ఒకప్పుడు న్యూయార్క్ లాగా ఎప్పుడు హడావిడిగా ఉండేటటువంటి ప్రాంతాలు. అలాగే అక్కడ దాదాపుగా నెంబర్ ఆఫ్ ట్రక్స్ 40% డ్రాప్ అయిపోయినాయి, ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, ఎకనామిక్ ఇండికేటర్ పడిపోయింది. అదే సందర్భంలో మార్కెట్లన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి, వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా అన్నటువంటిది ఒక పక్కన ప్రొజెక్ట్ అవుతున్నాయి. బట్ మన దగ్గర ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతా బాగుంది అన్నటువంటి కోణం చెప్పుకొస్తున్నారు. టారిఫ్ ఫార్ ఇంపాక్ట్ అన్నది ఇక్కడ మన పత్రికలు ఏంటి, చైనా అద్భుతంగా ఉంది, దాని పేరేంటి, అమెరికానే కంగారు పడిపోతుంది, వణికిపోతుంది, చైనా కొట్టిన దెబ్బతో షాక్ అయిపోయాడు అన్నటువంటి రూట్లోనే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చైనాకి సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సంక్షోభం అయితే భారీగా కనబడుతుంది. ఒకప్పుడు అద్భుతంగా కనిపించినటువంటి చైనాకి ఇప్పుడు అమెరికాతో వెనక్కి తగ్గక తప్పనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది. మాటలు చెప్పినంత సులభం కాదు, చేతలకు సంబంధించి అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ సందర్భంగా ఒక ఆడియో విందాం. About 60% of business owners won't make it through this year. Don't think I'm just being dramatic. Look at the situation since the start of the year, especially in rural areas. How many people still haven't gone out to work? In the past, 5 people could share 10 bowls of rice and they were all full. Now it's like turning 10 bowls into just 2. And some people won't even get to eat. Look at the big shopping malls on the streets. How many are doing well? Future consumption will continue to decline. Most families won't spend money on anything except essentials. It hasn't even been long since the new year, and many bosses are already unable to hold on. Another blogger is even more aware of the situation. Society like this. I just want to ask, who did you survey? You're lying without even pretending. Prices for everything are skyrocketing, but incomes, for years, they haven't increased by a single cent. This year, the price of corn is just over yuan per kilo, which is even less than a bottle of mineral water. A whole year's worth of work on a piece of land might only bring in 1 or 2,000 yuan. It's not even enough for basic medical expenses. Isn't that ridiculous? For ordinary people, if you don't borrow money, you're having a good year. Where is the money for farmers going? Meanwhile, officials are collecting millions or even billions. ఇది అక్కడేమో ఓ పక్కన ఇలాంటి స్టేట్మెంట్లు ఉంటాయి, ఇక్కడ మన దగ్గరేమో పత్రికలు అంటే వీళ్ళు ఇక్కడ వామపక్ష భావజాలికమైనటువంటి జర్నలిస్టులు కాబట్టి ఆ కోణంలో అక్కడ వీళ్ళే భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.